జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. వారు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరుకున్న సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలతో పాటు ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఫిక్స్డ్ వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని వేడుకున్నారు. మేము ఈ రోజు రోడ్డెక్కడానికి కారణం ఏంటంటే మొన్న నెలలో ముట్టడి చేసినాము. ఈ రోజు కలెక్టర్ ముట్టడి, 30 తారీఖు నాడు చెలో హైదరాబాదు అసెంబ్లీ ముట్టడి. ఎందుకంటే ఇవి దేనికి కారణం అనేది మాకు పారదర్శకం లేని పనులు మాకు ఎక్కువ ఒత్తిడి అయ్యేపటికే మేము ఈ రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది సార్. మీరు వెంటనే అసెంబ్లీ స్టార్ట్ కాకముందు మా పనులను మాకు గుర్తించి మాకేదో ఒకటి పరిష్కారం చేసేదాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని, అట్లాగే మాకు అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంది కాబట్టి పొద్దున్నే 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మేము డ్యూటీలో ఉండాలని చెప్పేసి మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ వేసారు సార్. మేము ఎంత పని చేసినా కానీ అసలు ఏం పని చేస్తలేరని చెప్పేసి మా కలెక్టర్ విజిట్ చేసుకుంటా మమ్మల్ని బాగా ఒత్తిడి చేసి మా పానం మీదకి తెచ్చుకునేలా గురి పరిస్థితి కనబడుతుంది సార్. మీరు ఎట్లనని చేసి మాకు మా పని ఒత్తిడిని చూసి మా బాధలను చూసి మీరు ఏ విధంగా అయినా మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని